హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 9 అనమాట. మేమైతే మార్కెట్ బయలుదేరిపోయాము. ఎర్లీ మార్నింగ్ 8:30 అరౌండ్. ఇది ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఏమంత లేదు. ఈరోజు మార్కెట్ రీచ్ అయిపోయాము. ఈరోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇంకా యాక్షన్ స్టార్ట్ అయినట్టు లేదు మార్కెట్లో. అరౌండ్ 9కి అయితే స్టార్ట్ అవుతుంది యాక్షన్. అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు వ్యాపారులు రావడానికి కోసము. ఈ మూట్లన్నీ శాంపుల్ అన్నమాట. అక్కడ ఎన్ని మూట్లు ఉంటే అంతమంది రైతులు అంతమంది ఐటమ్ తెచ్చారనమాట. ఒక్కో లాట్లో నుంచి ఒక్కో మూట అక్కడ పెట్టుంటారనమాట. ఒక్కో బస్తా 50 కేజీలు. ఆ ఐటమ్ అయితే 1500 అంట. కానీ ఎవరు కొనకపోతే 450కి అడుగుతా ఉన్నారు. 1450కి. ముందుకెళ్దాం, అలాగే రండి. ఇక్కడ మరో ఆక్షన్ జరుగుతూ ఉంది. ఈ షాప్లో అయితే ఐటమ్ మంచిది ఉంది. అన్నీ బాగానే కనిపిస్తూ ఉన్నాయి, ఫైన్ క్వాలిటీ. నిన్నటికన్నా ఈరోజు రేట్లు కొంచెం తగ్గినట్టున్నాయి. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే 50 కేజెస్ బ్యాగ్ మీద 300 to 400 రూపీస్ తగ్గిందనమాట. ఈ రేట్లు అనేవి మనకి వ్యాపారులు ఐటమ్ పైన డిమాండ్ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై మీదే వర్కౌట్ అవుతుంది ఇక్కడ కూడా. ఒకవేళ రైతులు వాళ్ళకి రేట్ నచ్చకపోతే వాళ్ళు ఐటమ్ అమ్మరనమాట. వాళ్ళు అలాగే పెట్టేసుకుంటారు అక్కడ. మళ్ళీ తర్వాత రోజు అమ్ముకుంటారు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తేనే. ఇక్కడ కూడా చెక్ చేస్తూ ఉన్నారు యాక్షన్కి. అది వాళ్ళు ఏరే అంటే యాక్షన్ జరుగుతూ ఉంది రండి రండి అని పిలవడం అనమాట. వాళ్ళది కోడ్ లాంగ్వేజ్ లాగా పెట్టుకున్నారు. ఏర్ అంటే మిగతా వాళ్ళందరూ వస్తారు అక్కడ యాక్షన్ జరుగుతూ ఉందని. వచ్చి వాళ్ళకి ఐటమ్ నచ్చితే యాక్షన్లో పాల్గొని వాళ్ళైతే ఐటమ్ తీసుకుంటారనమాట. టాప్ గార్డ్లో 1000 1500 ఉంది. తగ్గిందా పెరిగిందా నిన్నటికన్నా? నిన్నటికింత తగ్గింది 100 రూపాయలు. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఏపీఎంసీ మార్కెట్ ప్రైస్ వచ్చి 1400 రూపాయలు. మంచిగడ్లు నిన్నటికింత ఈరోజు 200-300 రూపాయలు తక్కువైంది. ఇది 1500 పైన గడ్లు. ఇది దప్పుగా ఉంది. దాని పక్కన ఉండేది వచ్చి 1350 రూపాయలు. ఈ మీడియం గడ్లు వచ్చేసి 1300 రూపాయలు. గడ్లు బాగుంది, వేస్టేజ్ పోదు. ఈ లాస్ట్ గడ్లు వచ్చి 1400 దప్పాలు. ఈరోజు రేటు తక్కువైంది. ఒక మూటికి 100-200 రూపాయలు. కొనేవాళ్ళు ఉంటే వచ్చి కొనవచ్చు. ఫ్రెండ్స్ 1500 అంటా ఉండారు. చూద్దాం ఎంత అయితుందో. ఈ ఐటమ్ అయితే 1500కి వద్దంటా ఉన్నారు. ఇంకా తక్కువ కావాలంటా ఉన్నారు. ఐటమ్ అయితే బాగానే ఉంది, మంచిగా అన్నీ సేమ్ సైజులో ఉన్నాయి ఉల్లిపాయలు. కానీ 1500 ఎక్కువైంది, వద్దు అంటా ఉన్నారు. ఆమె అయితే 1450కి అడిగింది. ఇది మీడియం క్వాలిటీ గడ్లు. ఇంకో యాక్షన్ జరుగుతుంది చూడండి. 100 ರೂಪಾಯಿ 100 ರೂಪಾಯಿ 150 ರೂಪಾಯಿ 150
ఇది 1200కి అయితే ఫైనల్ అయింది ఈ ఐటమ్. ఇదైతే పర్లేదు 1200 అంటే. ఆ బ్యాగ్ మీద వాళ్ళు ఆ సంచి పైన వాళ్ళ కోడ్ రాసి పెట్టుంటారు, ఏ రైతుది ఎన్ని బస్తాలు ఉన్నాయి అనేది. దాని ప్రకారం రాసుకుని వాళ్ళకి ఏ రేట్ అయితే పలికిందో అంత డబ్బులు ఇస్తారు. ఇక్కడ కొనే వాళ్ళకి ఏమంటే ఈ ఆక్షన్లో పాడుకున్న రేట్తో పాటు జిఎస్టీ కూడా యాడ్ చేస్తారు. ఈ రేట్ వితౌట్ జిఎస్టీ ఉంటుంది. ఒక్కో షాప్లో అయితే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఆ జిఎస్టీ లేకుండా అలాగే వితౌట్ ఎంట్రీ ఇచ్చేస్తారనమాట. అంటే బ్లాక్ మార్కెట్ అన్నట్టు. రండి ఇంకా మార్కెట్ లోపలికి వెళ్దాము. ఈ మార్కెట్ చాలా పెద్దదన్నమాట, 85 ఏకర్స్లో ఉంటుంది. కొన్ని షాపుల్లో అయితే ఆల్రెడీ ఐటమ్ ఖాళీ అయిపోయిందనమాట. ఇక్కడ ఎలా అంటే ఒక్కోసారి ఒకే షాప్కి ఎక్కువ మంది రైతులు తీసుకొస్తారు ఐటము, ఒక్కోసారి అస్సలు తీసుకురారు, ఒక్కోసారి అయితే ఒక్కరు కూడా రారనమాట. ఒక్కోసారి ఎక్కువ మంది వస్తారు. అందుకే మీకు ఒక్కో షాప్ ఖాళీగా కనిపిస్తుంది. మీకు కేజీ 10 రూపీస్ నుంచి 55 రూపీస్ వరకు ఇక్కడ దొరుకుతాయి. అంటే ఈ సీజన్లో ఈ వారంలో ఆ రేంజ్లో ఉంది. రేట్లు అనేవి రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటాయి. 2 రోజులకు ఒకసారి 100-200 బస్తా పైన. ఈ ఐటమ్ అయితే 1550 కూడా ఇవ్వరంట. ఆ క్వాలిటీకి అయితే ఆ రేట్ ఎక్కువ. ఇటుపక్క ఇంకా యాక్షన్ జరగలేదు. ఇక్కడ పనిచేసే లేడీస్కి రోజుకి 2000 వరకు ఇస్తారు. అర్లీ మార్నింగ్ 6కి వస్తారు, ఈవినింగ్ 7:30, 8 వరకు ఉంటారు ఇక్కడే. పని చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి 2000 కూలి ఇస్తారనమాట రోజుకి. వాళ్ళు పర్మనెంట్గా ఒకే షాప్లో చేస్తారు. పని చాలా ఎక్కువ ఉంటుంది. ఇదన్నీ రైతులు తెచ్చిపెట్టుకున్నారనమాట. ఇది తెల్ల ఉల్లిపాయలు. ఇవి రేట్ 1600గా ఉంది. తెల్లుల్లిపాయలు తక్కువగా కనిపిస్తాయి అక్కడక్కడ. మనకి ఎర్ర ఉల్లిపాయలే ఎక్కువ ఉంటాయి అన్నమాట, రెగ్యులర్గా మన ఇండియాలో వాడేవి. పాపం ఈ ఒంటెద్దు బండి కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. ఇక్కడ ట్రాఫిక్ అనేది ఓ సర్కస్ అన్నమాట. ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎప్పుడు అలానే ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు మనం పొటాటో మార్కెట్ దగ్గరకు వచ్చేసాము. ఈ చిన్న షాప్స్ అన్నీ వాళ్ళు అక్కడ పాకెట్స్ తీసుకుని, పాకెట్ అంటే 50 kg బ్యాగ్ అనమాట, అవి తీసుకుని ఇక్కడే మార్కెట్ లోపలే అమ్ముతారు ఈ షాప్స్ వాళ్ళు. ఇక్కడ రేటు 5 రూపీస్ 6 రూపీస్ అలా పెట్టుకుని వాళ్ళు అమ్మేస్తారనమాట లూజ్గా. ఎవరైనా ఫంక్షన్స్ కానీ ఇండ్లకు కానీ 2 kgs 5 kgs ఇలా కొనాలనుకుంటే ఇక్కడ కొంటే చీప్గా పడుతుంది అనమాట. మీకు బయట కన్నా ఇక్కడ కిలో మీద 5 రూపీస్ 6 రూపీస్ అరౌండ్ 10 వరకు తక్కువ పడుతుంది మీకు. ఇది పొటాటో మార్కెట్. ఈయన రేట్ చెప్తాడు చూడండి.
900, 1000, 900 నుంచి 1000 బెస్ట్ క్వాలిటీ. పొటాటో రేటు. ఇది జింజర్ అనమాట. జింజర్కి సపరేట్ మార్కెట్ లేదు, పొటాటో షాప్స్లోనే పెట్టుంటారు ఇన్ బిట్వీన్. ఇదేదో లైట్ కలర్గా ఉన్నాయి కొత్త ఉల్లిపాయలు ఇవి. కొత్త ఉల్లిపాయలు రేట్ కొద్దిగా తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తాయి, తేమ ఉంటుంది కాబట్టి. ఈ బండ్లలో ఈ ల్యాడర్ అయితే భలే పెట్టుకున్నారు వాళ్ళు, ఎక్కి దిగడానికి మూటలు మోసేకి బాగుంటుందని. ఇది ఎగ్జిట్ గేట్. పాపం చూడండి రైతు ఎలా పడుకున్నాడో. ఇది గార్లిక్ మార్కెట్. గార్లిక్కి ఆక్షన్ ఉండదు, కేజీ రేట్ వాళ్ళే ఫిక్స్ చేసి ఉంటారు, మనం బార్గెయిన్ చేయొచ్చు. కేజీ మీద 5, 10 రేట్ బట్టి మన బార్గెనింగ్ పవర్ బట్టి మనం కొనుక్కోవచ్చు అనమాట గార్లిక్. దీనికి కూడా ఆక్షన్ పెట్టుంటే బాగుండేది, ఎందుకంటే గార్లిక్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆక్షన్ పెట్టరనమాట. 10 మూటలు ఉల్లిపాయలు కొంటే వాళ్ళు 1 మూట వెల్లుల్లిపాయలు కొంటారు కాబట్టి గార్లిక్ ఆక్షన్ పెట్టలేదు వాళ్ళు. ఈరోజు గార్లిక్ రేట్ చూద్దాము. ఇది ఫైన్ క్వాలిటీ 280 వరకు ఉంది, 280 to 180 బిట్వీన్ ఉన్నాయి క్వాలిటీ బట్టి. గార్లిక్ అయితే లాస్ట్ వీక్ 450 వరకు ఉండేది, ఇది 280. నంబర్ 1 క్వాలిటీ, వేస్టేజ్ కొంచెం కూడా పోదు మీకు, అన్నీ బాగుంటాయి పాయలు కొత్తవి. మిగతా అలాగే తక్కువ క్వాలిటీవి. లాస్ట్లో ఉన్నది 250 అంట, ఆ మధ్యలోది 180 చిన్నవి. పొటాటోలో కొత్త రకం గడ్డలు చూశాను నేను, ఇవి ఆలుగడ్డలు రెడ్ కలర్లో ఉంటాయి, స్వీట్ పొటాటో లాగా. జింజర్ కిలో 150 వరకు ఉంది ఈరోజు అయితే, 150 to 100 వరకు ఉంది. ఇదైతే ఫైన్ క్వాలిటీ, చాలా పెద్దగా ఉంది. ఈ షాప్లో అయితే రకరకాలుగా ఉన్నాయి గార్లిక్, ఒక్కో క్వాలిటీ. ఇది ఫైన్ క్వాలిటీ, సెకండ్ గ్రేడ్, ఇవి వాళ్ళే దులిపేశారనమాట పొట్టు మొత్తము, పాయల్లాగా పెట్టున్నారు. ఇది తడిచిపోయింది, ఆరబెట్టారనమాట. ఇది ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది పౌడర్కి, గార్లిక్ పౌడర్ ఈ మధ్య సర్క్యులేట్ అవుతా ఉంది కదా, దానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ యాక్షన్ జరిగే విధంగా ఉంది, చూడండి మీరు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో నేను మరికొన్ని వీడియోస్ చేయగలను, మోటివేషన్ అవుతాను. ఈ గార్లిక్ అయితే రేట్ కేజీ 260 అంట. ఈ గార్లిక్కి షాప్స్ అక్కడక్కడ మధ్యలో ఉంటాయి, ఆనియన్ మధ్యలో, పొటాటో మధ్యలో, ఇలా సపరేట్గా దీనికి కూడా పెద్ద మార్కెట్ అయితే లేదు. వాళ్ళకి కావాల్సిన దగ్గర అయితే తీసుకెళ్ళిపోతారనమాట. ఆనియన్కి మాత్రమే పెద్ద మార్కెట్ ఉంది, పొటాటోకి సెకండ్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత గార్లిక్ థర్డ్ ప్లేస్లోకి వస్తుంది.